హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే డోనట్స్ని చూపించబోతున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈస్ట్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈస్ట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఒక బౌల్లో హాఫ్ కప్ ల్యూక్ వామ్ మిల్క్ తీసుకోవాలి. సో మిల్క్ అనేది వామ్గా ఉండాలి. అది హాట్ అయిందంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. సో అందులో 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ ఈస్ట్ వేయాలి. సో ఈస్ట్ వేసిన తర్వాత స్లైట్గా నీట్గా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన వెంటనే దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. సో 15 మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఒకవేళ ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వలేదంటే ఇంకో 15 మినిట్స్ చూసి యాక్టివేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో ఈస్ట్ అనేది యాక్టివేట్ కాకపోతే ఆ ఈస్ట్ అనేది వాడకూడదు. సో ఇక్కడ చూసారు కదండి, ఇలాగ ఈస్ట్ అనేది యాక్టివేట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది బబుల్స్గా. సో పర్ఫెక్ట్గా ఈస్ట్ అనేది యాక్టివేట్ అయినట్లు. ఇప్పుడు డోనట్కి డో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకున్నాను. సో మైదాలోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. సో పించ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి యాక్టివేటెడ్ డ్రై ఈస్ట్ని వేస్తున్నాం. సో ఈస్ట్ అనేది పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉండాలి, అది చెక్ చేసుకోండి. సో దాన్ని బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ అయిన తర్వాత సో హాఫ్ కప్ వరకు వాటర్ పడుతుంది. ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మైదాకి. సో చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఈ డోనట్స్కి డో ప్రిపేర్ చేసేటప్పుడు స్లైట్గా స్టిక్కీగానే ఉంటుంది డో అనేది. సో స్టిక్కీగా వచ్చేలా ఉంటేనే అది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. సో నిదానంగా వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ డోని ప్రిపేర్ చేసేసుకోవాలి. సో డో అనేది నీట్గా స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఎంత నీట్గా డోని నీట్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా డోనట్స్ అనేవి మనకి వస్తాయి. సో సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. సో ఈ డోని ఒక ప్రాసెస్లో నీట్ చేయాలి డోనట్స్ అనేవి బాగా రావడానికి. ఆ ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో డో అనేది ఒక సాఫ్ట్ బాల్గా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని స్ట్రెచ్ చేయాలి. సో ఈ స్ట్రెచ్ ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఈ డోని ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఒక 5 నుంచి 10 మినిట్స్ ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉంటే మనకి డో అనేది ఆ స్టిక్కీ నేచర్ అనేది పోతుంది. సో అప్పుడు డో అనేది మనం పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో నేను చూపించిన విధంగా డోని స్ట్రెచ్ చేయండి. సో అలా స్ట్రెచ్ చేసిన తర్వాత కొంతసేపటికి పర్ఫెక్ట్గా మనకి స్టిక్కీనెస్ అంతా పోయి ఒక సాఫ్ట్ డో అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ నీట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా స్టిక్కీనెస్ అంతా పోయి డో అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మీకు ఇంకేం చేసినా ఎక్కడ అతుక్కోదు డో అనేది. సో ఇలా ఉంటే పర్ఫెక్ట్గా డో అనేది రెడీ అయిపోయినట్లు. ఇలా రెడీ అయిపోయిన డోని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్తో బ్రష్ చేసి దాన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా డో అనేది డబల్ అయ్యేంత వరకు ఉంచాలి. డో అనేది డబల్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ నేను చూపించిన విధంగా ఒక 2-3 మినిట్స్ డోని బాగా నీట్ చేయాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత డోని ఒక 2 హాఫ్స్గా కట్ చేసేసుకొని సో ఇంకా చపాతీస్లా ఒత్తుకోవాలి. సో మందంగా థిక్గా ఉండే చపాతీస్లా ఒత్తుకోవాలి రోలింగ్ పిన్ని యూస్ చేసుకొని. సో ఇక్కడ నా దగ్గర అయితే డోనట్ కట్టర్స్ అనేవి అవైలబుల్గా లేదు. నేను ఒక చిన్న మూత ఒక పెద్ద మూత 2 కాంబినేషన్గా యూస్ చేసి డోనట్స్ని కట్ చేస్తున్నాను. నేను చూపించిన విధంగా ఇలా ఏదన్నా ఒక సైజ్, ఈ సైజులో ఉండే మూత, డోనట్ సైజులో ఉండే మూత తీసుకొని అలా కట్ చేసుకుందాం. ఎక్స్ట్రాస్ అన్నీ రిమూవ్ చేసేసుకొని డోనట్ షేప్ అనేది వచ్చేలా చూసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన డోనట్ని మనం బటర్ పేపర్ మీదకి తీసేసుకుందాం. సో బటర్ పేపర్ మీద తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఆయిల్లో వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కడ స్టిక్ అవ్వకుండా, డోనట్ షేప్ అనేది మిస్లీడ్ అవ్వకుండా. బటర్ పేపర్ మీద తీసేసుకున్న తర్వాత అన్ని డోనట్స్ని కొంతసేపు అలాగా రెస్ట్లో ఉంచాలి. ఒక 10 మినిట్స్ అలాగా క్లాత్తో కవర్ చేసి. సో అవి మళ్ళీ కొంచెం డబల్ అవుతాయి. సో డబల్ అయ్యి పర్ఫెక్ట్ డోనట్ షేప్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉండేలాగా మనం
బటర్ పేపర్తో అలాగే డ్రాప్ అవుట్ చేసేస్తున్నాం ఆయిల్లోకి ఇలా. సో ఆయిల్ అనేది మీడియంలో ఉండాలి, అప్పుడే మనకి డోనట్ అనేది లోపల కుక్ అవుతుంది, పైన కుక్ అవుతుంది. సో డోనట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. మధ్యలో ఏమన్నా డోనట్స్ అనేవి కొంచెం మాడుతున్నట్లు అలా అనిపిస్తున్నప్పుడు హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. వన్స్ డోనట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత వాటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన డోనట్స్ని చాక్లెట్ సిరప్లో డిప్ చేసేసుకుందాం. సో చాకో డోనట్స్ని చేసుకునేకి. సో ఈ చాక్లెట్ సిరప్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా అవసరమైతే. సో నెక్స్ట్ పౌడర్ షుగర్లో కూడా అలా డిప్ చేశాను డోనట్స్ని. సో ఇప్పుడు షుగర్ స్ప్రింకిల్స్ని యూస్ చేసి డెకరేట్ చేస్తున్నాను డోనట్స్ని. సో ఎంతో టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా, ఎంతో ఫ్లఫీగా ఉండే డోనట్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా డోనట్స్ని ఇంట్లో ట్రై చేయండి, ఎంతో ఈజీగా వస్తాయి. సో ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.